హాయ్ హలో నమస్తే అండి. ఇప్పుడైతే కొత్త టెంపుల్కి వచ్చేసాం. మనమైతే మీకు ఈ టెంపుల్ చూపిద్దామని. ఇదైతే 7 గుడులు అంటారు. ఇందులో అన్ని దేవుళ్ళు ఉంటారు. ఇది వచ్చేసి పూసపేట రేఖ మండలం కుమిలి గ్రామం అండి. చాలా బాగుంటుంది టెంపుల్. నాకైతే భలే నచ్చేసింది. ఒకసారి చూడాలి, ఇది వీడియో తీయాలి, మీ అందరికి చూపిద్దామని ఫిక్స్ అయ్యాను నేనైతే. నాకైతే ఎంట్రన్స్ స్టార్టింగ్లోనే భలే నచ్చేసింది. ఈ గుడిలో వచ్చేసి ప్రతి ఒక్క దేవతలు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడైతే మనం దర్శించుకుంటున్నాము వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి, ఇంకా చాలామంది దేవతలు. మేము పైన పురాతకాలం కట్టిన గుడి అన్నమాట. ఆంజనేయ స్వామి, ఇంకా వినాయకుడు, ఇంకా త్రిమూర్తులు, దత్తాత్రేయ స్వామి, మొత్తం అన్ని దేవతలు కలిసి ఉంది. వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా. అలా కొంచెం ముందుకు వెళ్తే ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. అందులోని ఆ గుడిలోనే మొత్తం అన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి. వినాయకుడు కూడా. ధ్వజస్తంభం చూడడానికి చాలా పెద్దగా అనిపించింది. ఇది పురాతకాలమైన గుడి అనమాట. చాలా బాగుంటుంది. దేనికైనా, దర్శనానికైనా, ఫోటోషూట్స్కి అయినా, దేనికైనా చాలా నచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి కాళీమాత టెంపుల్. ఆ టెంపుల్లోనే ఇక్కడ కాళీమాత టెంపుల్ ఉంది. అమ్మవారి చూడగానే గూస్ బంప్స్ వస్తాయి. అయితే నాకైతే నచ్చేసింది. చాలా మంచిగా పూజ అయితే చేశారు మంత్రులు గారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి కదా, నవగ్రహాలకు కూడా పూజ చేసుకుంటారు. కొంచెం ముందుకు వస్తే రామాలయం, అయ్యప్ప స్వామి, ఇంకా కొంచెం ముందుకే రాధాకృష్ణుడు, సత్యభామ, రుక్మిణి కృష్ణుడు, ఇగో ఇక్కడ కనిపిస్తున్నారు రుక్మిణి, సత్యభామ, అలాగే గోదాదేవి. చాలా నచ్చింది. నరసింహస్వామిని కూడా దర్శించుకున్నాను నేనైతే. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి. ఇది కుమిలి గ్రామంలో ఉన్న చిన్న టెంపుల్. ఇక్కడ నాగదేవతలు కూడా ఉన్నారు. ప్రతి ఒక్క దర్శనం అయితే మంచిగా జరుగుతుంది. ఒక టెంపుల్లో ఇన్ని టెంపుల్స్, ఇన్ని దేవతలు మనం ఎప్పుడు చూడలేదు. ఇది ధ్వజస్తంభం అనమాట. అక్కడ కనిపిస్తున్న ధ్వజస్తంభానికి మనం గట్టిగా పట్టుకొని మన కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని ఇక్కడ అందరూ నమ్ముతారు. పూర్వీకులు కూడా అదే చెప్తున్నారు. నాకైతే టెంపుల్ భలే నచ్చేసింది. చాలా పురాతకాలం టెంపుల్స్ అంటే నాకు చాలా ఇష్టము. పాతకాలం కట్టడాలు అవి చాలా రేరు. ఇప్పుడు అలా కట్టే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఆ టెంపుల్స్ ఒకే గుళ్ళో ఇన్ని దైవ దర్శనాలు మనకి కనిపిస్తున్నాయంటే ఆ కట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులని నేను చెప్తాను. చాలా నచ్చేసింది. ఫైనల్గా అయితే నేను దర్శనం చేసుకొని మీకు వీడియో షూట్ అంతా చూపిద్దామని వీడియో తీశాను. నాకైతే మంచిగా అనిపించింది. మీరు కూడా విజిట్ చేయండి, మంచిగా చూడండి, దర్శనం చేసుకోండి కుమిలి గ్రామంలో ఉన్న టెంపుల్ని. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.